పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ ఖచ్చితమైన జవాబు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఖచ్చితమైన జవాబు. ఎక్కడ్నించిరా సీతారామయ్య బావా అంటే ఎందాకానురా జానకిరామయ్య బావా అని చామర్లకోట రైల్వే ప్లాట్ఫారం మీద మేనత్త మేనమామ బిడ్డలిద్దరూ ఒక్కమాటే పలకరించుకున్నారు. ఇద్దరూ కూడా బెజవాడ నుంచి వచ్చిన బండే దిగినా దిగేదాకా మాత్రం ఒకర్నొకరు చూసుకోలేదు. ఆ చూసుకోవటంలో కూడా ఇద్దరూ ఒక్కమాటే చూసుకున్నారు. తరువాత లైసెన్సు కూలిచేత సామాను పట్టించుకుని వెళ్లి కాకినాడ డూప్లికేటులో ఇద్దరూ ఒక్క గదిలోనే కూచున్నారు. కూచునే లోపల కుశల ప్రశ్నాధికం అంతా అయిపోయింది. సీతారామయ్యది క్రాపింగు కుచ్చుమీసాలును, జానకిరామయ్యది ఇసలా. అతను మీసాలుంచుకోటానికి పితామహుడు ఒప్పుకోలేదు. తక్కిన వేషం అంతా అంటే బిళ్లగోచీలు, నెక్టైలు, వేస్టుకోట్లు, రిస్టువాచీలు, బూటులు, కళ్లద్దాలు అంతా సమానమే. కానైతే సీతారామయ్య కొంచెం పొడుగు చామనచాయాను, జానకిరామయ్య కొంచెం పొట్టి దబ్బపండులాంటి పచ్చనాను. సీతారామయ్య సిగరెట్టు తీయగా జానకిరామయ్య కారాకిళ్ళి తీశాడు. ఇద్దరూ కూడా మంచి అడావుడిలో ఉన్న సమయంలో అనాఘ్రాత పుష్పంలాంటి ఒక బాలవితంతువు దగ్గర్నుంచి చకచకా నడిచిపోయి పక్కగదిలో కూర్చుంది. సీతారామయ్య చూపులు మెరిసిపోతూ అలా తిరగ్గా జానకిరామయ్య ఇలా చూడు అన్నాడు. ఒరేయ్, మహా చెడ్డపని తలపెట్టావని తెలిసిందిరా. నిజమో అబద్ధమో గాని చిన్నప్పట్నించి మా ఇంట్లో పెరగడంచేత నీ తత్వం తెలుసును కనుక నీకిలాంటి బుద్ధులు పుడతాయని మేమెవళ్లమూ ఎప్పుడూ అనుకోలేదు. వెధవముండని పెళ్లాడాలని ప్రయత్నిస్తున్నావట. ఏమిట్రా నువ్వు? ఇటు నాటకాంతము సంస్కృతము, అటు బిఏ దాకా ఇంగ్లీషు చదవటం చేత వచ్చిన తెలివితేటలా ఏమిటివి? నువ్వా పని చేశావంటే నీ పూర్వులు స్వర్గభ్రష్టులు కావటం అలా ఉండగా ఇక నీ అమ్మ గోల చెప్పతరమవుతుందా? పోనీ మంచి చెడ్డ ఏర్పరచుకోతగ్గ ప్రతిభలేనివాడవేమో అంటే 30 ఏళ్లు ఖరాగా నెట్టడమే కాకుండా మంచి విమర్శకుడవని పేరు కూడా పొందావు. కొంచెం నిదానించావంటే నువ్వు ప్రయోజకుడు కూడా అయినావు కనుక ఏ పిల్ల జమీందారైనా 10-12 వేల కట్నంతో బతిమాలి పిల్లనిస్తాడు. కాని నీకు మళ్లీ పెళ్లి కాదని భయమా? కృష్ణుడు తర్వాత మన బ్రహ్మీగాళ్లలో అంత చక్కనివాడవు. నీకందమైన కన్యలు దొరకరా? నీకీ దుర్బుద్ధి ఎలా పుట్టిందో కాని ఈ పాటి మళ్లించుకో. తాతయ్య వింటే గోల పెడతాడు. నాయనమ్మకి తెలిసిందంటే ఇక చెప్పనా? చివరికి పెద్ద గందరగోళం పుడుతుంది. నా మాట విని ఈ పాటికి మంచిదారికిరా అని జానకిరామయ్య చెప్పగా సీతారామయ్య చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఈ మందహాసం జానకిరామయ్యకి ఉద్రేకం కలిగించింది. నువ్వే మహా తెలివైనవాడవనుకోకు. నీ తలమీదే ఎగిరిపోయేవాళ్లూ లోకంలో లక్షలున్నారు. విదురుడు వితంతువుని పెళ్లాడ్డంలో కొంచెం చమత్కారం ఉన్నా కాస్త పస్తాయించి చూసుకుంటే అందులో ఉన్న అవకతవకలు నీకే తెలుస్తాయి. అనేకాలు చూశా. నా భాస దాంపత్యాలు నేను. అందులో నువ్వు కూడా చేరిపోవటం నాకిష్టం లేదు. ఆడదానికి వైధవ్యం వస్తే ఐహిక వాంఛల్ని తెగతించేసుకోవటంలోనే ఉంది ప్రశంస. అలా తెంచుకోలేని దాన్ని పెళ్లాడ్డం ఏమి చెప్పను? ఇంతకీ మంచి వంశంలో పుట్టి మంచి సాంప్రదాయాల్లో పెరిగిన పణమైన వితంతువు మా చెల్లెల్లాగా వైరాగ్యంతో కాలం గడిపేస్తోంది. కాని పునర్వివాహానికి సిద్ధపడుతోందా అని కొంచెం దురుసుగా అడిగాడు. సరిగ్గా ఆ సమయానికే బండి కదిలింది. ధ్వని అంతకంతకీ హెచ్చింది. మాటలు బాగా వినపడటం లేదంటూ సీతారామయ్య ఊరుకోమన్నాడు. కాని వినిపించుకోవాలంటే వినపడక ఏం చేస్తుందంటూ జానకిరామయ్య ధోరణి తగ్గించలేదు. దానిమీద అతను మందహాసం చేస్తూ మొగం పక్కకి తిప్పుకున్నాడు. మరి 10 నిమిషాలకి బండి కాకినాడ టౌన్ స్టేషన్లో ఆగింది. ఆగడంతోనే సీతారామయ్య దిగి కూలిచేత సామాన్లు తీస్తూ ఉండగా పక్కపెట్టెలో ఉన్న వితంతు యువతి దిగింది. అతని చూపంతా అటే ఉంది. ఒక యువకుడు వచ్చి ఆమెకింగ్లీష్లో స్వాగతమిచ్చాడు. ఇద్దరూ హస్తచాలనం చేసుకుని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ విలాసంగా నడిచిపోయి మోటారెక్కారు. చూస్తూ ఉండగానే మోటారు బొయ్యిమంటూ వెళ్ళిపోయింది. ఇదంతా చూసాటప్పటికీ సీతారామయ్య మొగంమీద అసంతృప్తి లక్షణాలు పొటమరించాయి. కళ్లలోనుంచి నిశిత దృష్టులు పుంఖానుపుంఖాలుగా దూసుకుపోయాయి. Sample complete. Ready to continue?